రాజ్యాంగ ప్రయోజనాల లబ్ధి కోసం మాదిగలు చేస్తున్న నిరంతర పోరాటానికి ప్రజా సంఘాలు కలిసి రావాలని ఎంఆర్పీఎస్ కుప్పం నియోజకవర్గ అధ్యక్షులు రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన కుప్పం పట్టణంలోని రాజావారి పార్క్ కమ్యూనిటీ భవనం నందు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించినట్టు తెలిపారు. వాటి ప్రతిఫలాన్ని జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్కరూ అనుభవించాలన్నది రాజ్యాంగ సృష్టికర్త ప్రధాన ఉద్దేశమన్నారు. కొన్ని కారణాల వల్ల మాదిగ కులస్తులు రిజర్వేషన్ ఫలితాలను పొందలేకపోయామని, వాటిని సాధించడానికి ఎస్సీ వర్గీకరణ ఒకటే మార్గమని తలచి గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మాదిగలు అలుపెరగని పోరాటం చేసినట్టు తెలిపారు. వాటి ఫలితంగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మాదిగల పోరాట ఫలితంగా నేడు రిజర్వేషన్ వర్గీకరణ అమలుకు రానున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీన వన్ మ్యాన్ కమిటీ చిత్తూరు రానున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగ కులస్తులు కలిసి వచ్చే రిజర్వేషన్ వర్గీకరణకు అనుకూలంగా వినతి పత్రాలు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డు రామకృష్ణ మాదిగ, చిత్తూరు జిల్లా అధ్యక్షులు ప్రకాష్ మాదిగ, కుప్పం మండల అధ్యక్షులు మురుగేష్ మాదిగ, మహిళలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ముందుగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే 30 సంవత్సరాల పోరాట ఫలితంగా ఎస్సీలో 59 ఉపకులాలకి సమన్వయం జరగాలని మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు చేస్తున్న పోరాటంలో భాగంగా ఈరోజు కుప్పం నియోజకవర్గాల రాజావారి పార్క్లో ఈ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఏదైతే మాదిగులుగా పిలువబడే మేము స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడో అన్యాయానికి గురైపోతున్నామని చెప్పేసి ఆ రోజుల్లో 1994లో ఈదుమూడి అనే గ్రామంలో మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభించి 30 సంవత్సరాలుగా ఎన్నో అలుపెరుగని పోరాటాలు చేస్తూ సమాజానికి ఎన్నో పథకాల ద్వారా మరి అదేవిధంగా లబ్ధి పొందే విధంగా కార్యాచరణ రూపొందిస్తూ సమాజానికి అన్ని విధాలుగా దగ్గర అయినటువంటి మాదిగ జాతి ఈరోజు ఒక ఉన్నత స్థాయి స్థితికి ఎదగాలంటే ఈ సమాజం ఎంతైనా మాకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ 21న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వన్ మ్యాన్ కమిషన్ విచ్చేస్తున్న సందర్భంగా సమాజం అందరూ కూడా మాకు మద్దతు తెలుపుతూ మేము అన్యాయం అయిపోతున్న తరుణమని మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మా ఎదుగుదలని మీరందరూ కూడా ప్రోత్సహించాలని ఈ 21వ తేదీన కలెక్టరేట్కి అందరూ కూడా మీ ద్వారా మేము వినతి పత్రాలు అందజేస్తూ మాదిగలందరూ కూడా ఏకమై బిడ్డల భవిష్యత్ కోసం మరి అదేవిధంగా ఇంకా ఎన్నో అభివృద్ధి దిశగా పయనించాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఎలక్ట్రానిక్ మరియు పత్రికా విలేకరులకు అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ముందుగా అందరికీ నమస్కారము. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కుప్పం నడిబొట్టున ఉన్నటువంటి రాజావారి పార్కులో ఈ ప్రెస్ మీటు ఎందుకంటే 21వ తారీఖున చిత్తూరు జిల్లా రాజు రంజన్ మిశ్రా కమిషన్ పైన మరియు మా అధినేత అణగారిన వర్గాల దేవుడైన శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉండు ప్రతి మాదిగపల్లి నుంచి కూడా, ఎందుకంటే ఈ 30 సంవత్సరాల మన బాధ ఆవేదన మనల్ని పక్కన పెట్టుకుంటూ నిరంతరం అలుపెరను పోరాటం చేసిన నాయకుడు శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి యువకులు కానీ అందరూ కూడా చిత్తూరు జిల్లా కార్యాలయం చేరుకొని మన యొక్క సమస్యల మీద, మనకు జరుగుతూ ఉండే అన్యాయాల మీద మనం కూడా కలెక్టర్ గారి ద్వారా మన కమిషన్ వారు సార్ గారు వస్తున్నారు కాబట్టి మనము ఆ కమిషన్ రిపోర్టు మన కుప్పం నియోజకవర్గంలో ఉండే అన్ని సామాజిక వర్గాలు కూడా మా గురించి ఆలోచించి మీరంతా కూడా మాకు మద్దతు ఇవ్వాలని కూడా కోరుతున్నాం. ఎందుకంటే మేము చేస్తుండే పోరాటం న్యాయమైన పోరాటం అనే ఈ సమాజానికి తెలుసు. ఇకపోతే మాకు 30 సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయం గురించి కూడా మీకు తెలుసు. దయచేసి అన్ని పార్టీలు అయితేనేమి,
అన్ని కుల సంఘాలు అయితేనేమి మేము చేసినటువంటి ఈ న్యాయ పోరాటానికి మేము అడుగుతుండమంటే మా హక్కులకి మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, ఇక విషయానికి వస్తే దయచేసి కుప్పం నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా ప్రతి కుల సంఘాలు అన్ని పార్టీలు కూడా మాకు మీరు పక్కన నుంచి చెప్తున్నారు, మీరు చేస్తూ ఉండే న్యాయ పోరాటమే, దీంట్లో ఎవరికి ఏ అభ్యంతరం లేదని చెప్తున్నారు. కాబట్టి మీరు నివేదిక ద్వారా మా మిశ్ర కమిషన్కి మీ యొక్క నివేదికను కూడా అన్ని పార్టీలు అయితేనేమి, అన్ని సామాజిక వర్గాలు అయితేనేమి, కుల సంఘాలు అయితే కూడా మా పోరాటానికి మీరందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి పత్రికా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై భీమ్. నా పేరు దుడ్డు రామకృష్ణ మాదిగ. మహాజననేత మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసము మహాజననేత మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా మాదిగ కులాల ప్రజల ప్రయోజనాల కోసము, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుల కోసము, చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమని గత 30 సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నిరంతర పోరాటాల ఫలితంగానే గత ఆగస్టు 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత రాష్ట్రాలు చేసుకునే హక్కు ఉండదనేసి స్పష్టం చేసిన తరువాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చేయడం కోసమని ఏ విధంగా అయితే బాగుంటుందనే దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఏకసభ్య కమిషన్ నియమించి ఆ కమిషన్కి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారిని విశ్రాంతి ఐఏఎస్ అధికారిని నియమించడం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 30 ఏళ్లుగా మా అధినాయకుడు మహాజననేత మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎక్కడే కానీ పట్టు వదలకుండా క్రమశిక్షణగా ప్రజాస్వామ్యబద్ధంగా మాది కులాల భవిష్యత్తు మార్చడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచిన రిజర్వేషన్లు, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లనే అన్ని కులాలకు సామాజిక న్యాయ సిద్ధాంతానికి అనుగుణంగా అన్ని కులాలకు పంచిపెట్టాలనే లక్ష్యంతో 30 ఏళ్లుగా తన జీవితాన్ని త్యాగం చేసి జాతి కోసం మరియు పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారు, వన్ మ్యాన్ కమిషన్ చైర్మన్ గారు ఈ నెల 21వ తారీఖున ఉమ్మడి చిత్తూరు జిల్లా చిత్తూరు కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాలకు సంబంధించిన మాది కులాల బిడ్డలు, ప్రజాస్వామికవాదులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని, సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని బలపరిచే అన్ని ప్రజా సంఘాలు 21వ తారీఖున చిత్తూరు కేంద్రానికి చేరుకొని ఏదైతే మా అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారు గత 30 ఏళ్లుగా నిరంతరం పోరాడుతున్నారో ఆ ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసమును మా మాది కులాల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు కూడా వచ్చి వర్గీకరణకు అనుకూలంగా వినతి పత్రాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ఎంఆర్పిఎస్ నేతృత్వంలో మహాజననేత మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సమాజంలో ఉండబడే అన్ని పీడిత కులాలు, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసమని దాదాపు సమాజంలో ఏదైతే సంక్షేమ పథకాలు, మేజర్ పథకాలు ఉన్నాయో ఆ పథకాలు సాధించడానికి మహాజననేత మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు మిలిటెంట్ ఉద్యమాలు చేసి గుండె జబ్బుల ఉద్యమం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డు సాధించడం, వృద్ధులు, వితంతులు, వికలాంగులకు పెన్షన్ సాధించడం,
అణగారిన కులాలు పేద ప్రజలకు ఆ రేషన్ కోటా పెంపు చేపించుకోవడం, అనాథ పిల్లలకు పెన్షన్ తీసుకురావడం, సమాజంలో ఏ కులానికి ఏ వర్గానికి అన్యాయం జరిగినా, ఏ సామాజిక వర్గ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల్లో కాక దక్షిణాది రాష్ట్రాల్లో వినిపించే ప్రధాన గొంతుక మహాజననేత మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు. అందువల్లనే ప్రజాస్వామ్యంలో ఉండబడే ప్రజాస్వామికవాదులను, ప్రజా సంఘాలను, అన్ని సామాజిక వర్గాలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరి కోసం మా అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారు తన జీవితాన్నే త్యాగం చేశారు. మా భవిష్యత్తు కోసం, సామాజిక న్యాయ సిద్ధాంతం కోసం, అంబేద్కర్ గారి సిద్ధాంతం కోసం చివరి మెట్టులో ఉన్నాం. మీరందరూ కూడా మాకు అనుకూలంగా, వర్గీకరణకు అనుకూలంగా వినతి పత్రాలు, విజ్ఞాపనలు ఇవ్వాలనేసి 27వ తారీఖున అందరూ తలలు రావాలని మరొకసారి పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా మహాజననేత మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.